విజయాన్ని సాధించారు. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆయన విజయ కేతనాన్ని ఎగరవేశారు. ఆయన వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం గత ఎన్నికల్లో 4 సీట్లను మాత్రమే గెలిచింది. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఘన విజయాన్ని సాధించారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బుచ్చయ్య చౌదరి చేతుల్లో రాజమండ్రి రూరల్లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లోనూ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి విజయం నమోదైంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి ఆయన గెలుపొందారు. 19 నియోజకవర్గాల్లో కూడా కూటమి విజయం దిశగా వెళ్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయం నమోదైంది, అనౌన్స్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై గెలిచారు. మంత్రి బుచ్చయ్య చౌదరిపై ఓడిపోయారు. సో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ రోహిత్, మనం మొదటగా చూస్తాం మన ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో రాజమండ్రి రూరల్లో 1000 ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అదే మాదిరిగా మొదటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయాన్ని అయితే బుచ్చయ్య చౌదరి అందుకున్నారని చెప్పాలి. 65,000 మెజార్టీతో చెల్లిపోయిన వేణుగోపాలపై మాజీ మెజార్టీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎటువంటి లీడింగ్ కూడా తగ్గలేదు బుచ్చయ్య చౌదరికి. పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఇక్కడ కౌంటింగ్ ఈ యొక్క ఈవీఎంల ద్వారా కావచ్చు, మొత్తం అంతా కూడా మెజార్టీ వస్తూనే ఉంది. మొత్తం ఆయన అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే మళ్ళీ ఇక్కడ విజయాన్ని అయితే చేకూర్చుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అక్కడ చెల్లిపోయిన వేణుగోపాల్ మంత్రి ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ రావడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ ఇప్పుడంతా కూడా పోటీ అక్కడ వారావారీ పోటీ ఉంటుంది, బీసీలు ఎక్కువగా ఉంటారు. బుచ్చయ్య చౌదరికి ఈసారి విజయం ఉండదని చెప్పేసి రకరకాలుగా అన్న మాటలకైతే కొట్టిపారేశారు. బుచ్చయ్య చౌదరి అయితే ఇప్పుడు విజయం సాధించడం మన ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ లో కూడా బుచ్చయ్య చౌదరి మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారని ఆర్టీవీ స్టడీలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా 65 రైట్, విశాఖపట్నం రిషికొండ దగ్గర ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రిషికొండను బోడికొండ చేసింది వైసీపీ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికుల దగ్గర నుంచి విశాఖ వాసులు కూడా రిషికొండతో విశాఖకు చాలా అనుబంధం ఉంటుంది. అలాంటి రిషికొండను బోడికొండగా మార్చారు అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు రిషికొండ దగ్గర వైసీపీ నిర్మించిన భవనాల దగ్గర టీడీపీ జెండాలు ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. రిషికొండ విశాఖకు మణిహారంగా కనిపిస్తుంది. అందమైన కొండ, చాలా పచ్చదనంతో కనిపిస్తుంది. కానీ ఆ కొండను బోడి కొండగా మార్చింది వైసీపీ అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి రిషికొండపై నిర్మాణాలు చేస్తున్నప్పుడు వద్దు 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 అంటూ వచ్చారు. కానీ వైసీపీ మాత్రం విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చి తీరుతామంటూ రిషికొండపై నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు రిషికొండను టీడీపీ ఆక్రమించుకొని విజయకేతన జెండాను అక్కడ ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రిషికొండ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మనం గతంలో కూడా చూసాం, రిషికొండ వైపు పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ నేతలను, జనసేన నాయకులను ఎవరిని కూడా రిషికొండ వైపు కనీసం ఆ రోజు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు రిషికొండపై టీడీపీ నేతలు మేము విజయాన్ని సాధించాము, ప్రజలు మాకు విజయాన్ని కట్టబెట్టారు, ఇది ప్రజా విజయం అంటూ టీడీపీ నేతలు రిషికొండపై జెండాలను ఎగరవేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కనీసం ఆ నిర్మాణాలను వద్దు అని అంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యర్థి పార్టీలను ఆ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వలేదు వైసీపీ నేతలు. పోలీసు బలగాలతో నిత్యం పహార కాసేవారు, ఎవరిని అటువైపు వెళ్ళనిచ్చేవారు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ విజయాన్ని కూటమికి కట్టబెట్టడంతో రిషికొండపై జెండాలను ఎగరవేస్తున్నారు. టీడీపీ జెండాలను ఎగరవేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నిజానికి విశాఖలో గత ఎన్నికల్లో 4 విశాఖ సిటీలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళిపోయారు. కానీ విశాఖ వాసులు మాత్రం స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్ర వాసులు చాలా స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అంటూ మరోసారి ప్రజలు నినదిస్తూ చెప్పారు అంటూ మాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రను గత ఎన్నికల్లో మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అటెండ్ కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టడంతో విశాఖకు రాజధానిని ప్రజలు అంగీకరించడం లేదు అనే సంకేతం అంటూ అప్పుడే మాటలు వినిపించాయి. ఇప్పుడు
ప్రజలు అదే చెప్పారు, మాకు ఏకరాజధాని ముద్దు, విశాఖకు రాజధాని వద్దు అంటూ అక్కడ టీడీపీ ప్రజలు చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. రిషికొండ అందమైన కొండ, చాలా పచ్చటి కొండ, విశాఖకు మణిహారం లాంటి కొండ, అలాంటి కొండను బోడి కొండగా చేశారు అంటూ విశాఖ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విశాఖలో రిషికొండపై నిర్మాణాలపైకి వెళ్ళి అక్కడ బాణాసంచా కాల్చుతూ జెండాలను ఎగరవేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు మెసేజెస్ వస్తున్నాయి. 5 సంవత్సరాలు 5 యుగాలుగా గడిపామని టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన మీరు చూస్తే వైసీపీ కేవలం 18 స్థానాలకు పరిమితం అయిపోయింది. టీడీపీ 150, టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ 150 స్థానాల విజయం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. ఇది ఆర్టీవీ చెప్పిన అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఈ ఫలితాలను ఇవ్వలేదు, కానీ ఆర్టీవీ మాత్రం ఈ అంచనాలను చెప్పింది. ఆర్టీవీ అంచనాలు అక్కడ నిజమవుతున్నాయి. రోజా నగరి నుంచి రోజా ఓటమి వెళ్ళారు. రోజా ట్వీట్ చేశారు. రోజా ట్వీట్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలోనే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫియర్స్ ఇంటూ కాన్ఫిడెన్స్, సెట్బ్యాక్ ఇంటూ కమ్బ్యాక్స్, ఎక్స్క్యూజ్ ఇంటూ డెసిషన్స్, మిస్టేక్స్ ఇంటూ లెర్నింగ్స్ అంటూ రోజా కొంత వైరాగ్య ధోరణిలో ఆమె మెసేజ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. భయాలు నమ్మకాన్ని కలిగిస్తాయి, వెనుకబడ్డప్పుడు మళ్ళీ ముందంజకు వెళుతూ ఉంటాము అని ఆమె చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని తప్పిదాలు మనకి గుణపాఠాలు నేర్పుతాయి అంటూ